హాయ్ నమస్తే అస్సలం అయికుం. ఈరోజు వీడియోలో వాటర్ మిలన్ వైట్ పార్ట్తో హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను ఇక్కడ వాటర్ మిలన్ హాఫ్ పార్ట్ని కట్ చేసి తీసుకున్నాను. వాటర్ మిలన్ రెడ్ పార్ట్ని తీసేసి కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక దీని మీద ఉండే గ్రీన్ పార్ట్ని మొత్తం ఈ విధంగా తీసేయండి. ఈ విధంగా గ్రీన్ పార్ట్ మాత్రమే తీసేయాలి. ఇప్పుడు ఈ వైట్ పార్ట్ని గ్రేట్ చేసి తీసుకోండి. మీరు మిక్సీలో అయినా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా వాటర్ లేకుండా తీసుకోండి. ఇలా గ్రేట్ చేసిన వైట్ పార్ట్ని మనం ఒక బౌల్లోకి కొలిచి వేసుకుందాం. నాకు ఈ కప్పుతో 2 కప్పుల వరకు అయ్యాయండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రవ్వ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి. రవ్వ వేయడం వల్ల మనకు హల్వా అనేది పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటుందండి. శనగపిండి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మంచి వాసన వస్తుంది కదా, అప్పుడు మనం ఈ పుచ్చకాయ తురుమును వేసుకొని కాస్త ఫ్రై చేయాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇది మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని మనం ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చూడండి, నెయ్యి అనేది ఈ విధంగా సపరేట్ అయ్యాక ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ నేను ఇక్కడ 1/2 కప్ వరకు వేసుకుంటున్నాను. ఈ 1/2 కప్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోండి. పంచదార కరిగి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా దగ్గర అవ్వాలి. హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసేసుకోండి. మీకు అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది వేసుకోండి. ఇలా వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.